ఈ మంత్ మీకు తమిళలో పెట్టినట్లు ఏగలు తోలుకోవడం ఏమీ లేదు. సినిమా రెండో మూడో ఫోన్స్ లాంచ్ అయినాయి అంతే. ఆ మూడింట్లో కూడా ఒక ఫోన్ తప్పించి మిగతా 2 ఫోన్స్ ఫ్లాపే. బ్రాండ్స్ అన్ని సేల్స్ మీద పడిపోయి ఎవరు డేర్ చేసి ఫోన్స్ లాంచ్ చేసే ప్రయత్నం కూడా చేయరు. కానీ అక్టోబర్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో అయితే ప్రాబ్లీ 2-3 మాత్రమే ఉన్నాయి. చైనాలో కుప్పలు తెప్పలు ఫోన్స్ లాంచ్ అవుతాయి. అవన్నీ నవంబర్ డిసెంబర్ లో మన ఇండియా కూడా తీసుకొస్తారు. వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నిన్న మన ఛానల్లో అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ అక్టోబర్ అని చెప్పి ఒక వీడియో చేశా. దాన్ని మిస్ అవ్వకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్, నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో సెప్టెంబర్ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ లో హిట్ అండ్ ఫ్లాప్స్ ఏంటంటే దాని గురించి మాట్లాడుకుందాం. పెద్దగా చెప్పుకోదగ్గ ఫోన్స్ ఏం లాంచ్ అవ్వలేదు అనుకోండి. ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ మంత్ లో జరిగిందల్లా కొద్దిగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ వాళ్ళు కొంచెం ఫేర్ సేల్ చేశారన్నది నా ఒపీనియన్. ఫ్లిప్కార్ట్ లో మొత్తం ఫ్రాడ్ జరిగింది. iPhone 16 ఒక్కటే ప్రాపర్ ప్రైస్ లో వచ్చింది, దట్ టు ఫర్ ఫ్యూ మినిట్స్. ప్రో మ్యాక్స్ సిరీస్ పెద్దగా ఎవరికి ఏం ఉపయోగపడలేదు. అసలు వాళ్ళు పెట్టిన ప్రైస్ కి అసలు రాలేదు. దీని గురించి ఒక షార్ట్ వీడియో ప్రిపేర్ చేస్తున్నా. సో బ్రాండ్స్ కూడా ఈ సేల్స్ టైంలో వాళ్ళ ఫోకస్ మొత్తం సేల్స్ మీదే పెట్టారు. వాళ్ళ ఆఫర్స్ ని అవి రోల్ చేయడం అండ్ సేల్స్ ఎక్కువ పెంచుకోవడం. కొత్త ఫోన్స్ తీసుకొచ్చినా ఎలాగో పబ్లిక్ మనం తీసుకొచ్చిన ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించమని చెప్పని ఈ సెప్టెంబర్ అక్టోబర్ 2 months లో కూడా కొత్తగా ఫోన్స్ అయితే ఎక్కువ ఏం ప్లాన్ చేసుకోరు. నెక్స్ట్ అక్టోబర్ లో 1-2 ఫోన్స్ ఉండొచ్చు, అది కూడా దివాళీ టైంలో. దివాళీలో సేల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ లాస్ట్ జిఎస్టీకి ఏవేవైతే ఉన్నాయో ఆ ఇంపాక్ట్ దివాళీ సేల్స్ లో ఉండబోతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి చూస్తే ప్రైస్ కొంచెం ఇప్పుడున్న దాని మీద తగ్గుతాయి అని చెప్పన్నట్లే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అది ఎంతవరకు పాసిబుల్ మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ప్రస్తుతానికి సెప్టెంబర్ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే సామ్సంగ్ నుంచి గెలాక్సీ S25 FE. ఈ ఫోన్ ఇప్పుడు ఎవరు కొండో, కనీసం దాంట్లో ఏ స్పెసిఫికేషన్స్ వచ్చినాయని చెప్పని కూడా ఎవరు తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే ప్రైస్ కి, వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ కి ఇప్పుడు ఎలాగో పబ్లిక్ కొనరని చెప్పని వాళ్ళకు కూడా తెలిసే ఈవెన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా ఈ ఫోన్స్ అసలు లిస్ట్ అయినట్లు కూడా చూపించట్లేదు. లాంచ్ అయినప్పుడు 1-2 రోజులు ఉంచారు, తర్వాత తీసేశారు. సేల్స్ టైం మొత్తం సామ్సంగ్ గెలాక్సీ S24 FE నే పుష్ చేస్తున్నారు. S24 FE మీకు 30,000 రూపాయలు పెట్టారు కదా, నెక్స్ట్ S25 FE కూడా అదే 30,000 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు S25 FE వీళ్ళు లాంచ్ చేసింది 62,000-63,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఈవెన్ వాళ్ళ ఓన్ సామ్సంగ్ వెబ్సైట్ లో కూడా బై నౌ అని చెప్పిన ఆప్షన్ కనబడట్లేదు. S25 FE గురించి మనం తెలుసుకున్న వేస్టే, కానీ స్పెక్స్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇందులో 6.7 inch ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. Exynos 2400 ప్రాసెసర్ వస్తుంది. 2400 అయితే పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ S24 FE లో 2400E ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో Exynos 2400 యూస్ చేశారు. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. అండ్ RAM and ROM LPDDR5X UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. బ్యాటరీ 4900 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఈ స్పెసిఫికేషన్స్ 60,000 పెట్టడం అవసరం అంటారా? సో ఆబ్వియస్ గా మనం దీన్ని తీసుకెళ్లిపోయి ఫ్లాప్ లిస్ట్ లో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇయర్ మొత్తం మీద పెద్ద లాంచ్ ఏదైనా ఉందా అంటే సెప్టెంబర్ మంత్ లో జరిగే యాపిల్ ఈవెంట్. iPhone 17 సిరీస్ అనౌన్స్ చేశారు, మీ అందరికి తెలిసిందే. 17, iPhone 8, 17 Pro, 17 Pro Max 4 మోడల్స్ వచ్చినాయి. 17 Plus ని తీసేశారు ఈసారి. అండ్ ఈ 4 మోడల్స్ గురించి డెడికేటెడ్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ చేశాను. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే ఆ వీడియో చూడండి, ఇంకా డెప్త్ మాట్లాడారు. iPhone 17 లో అయితే కొన్ని నోటిసబుల్ చేంజెస్ చేశారు వీళ్ళు. హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. 120Hz ప్రమోషన్ డిస్ప్లే యాడ్ చేశారు. కెమెరాస్ లో బ్యాక్ సైడ్ 48+48 తీసుకొచ్చారు. ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కి షిఫ్ట్ చేశారు. సెంటర్ స్టేజ్ కెమెరా లాంటి మోడ్స్ తీసుకుని వచ్చారు. A19 చిప్ ఇచ్చారు, అంటే ప్రిడిసెసర్ ప్రాసెసర్ ఇవ్వకుండా, అంటే ఒక జనరేషన్ వెనక ప్రాసెసర్ తీసుకొస్తారు, బట్ ఈసారి లేటెస్ట్ తీసుకొచ్చారు. యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ చేసింది. 35 to 45 వాట్ మధ్యలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చారంటే ఇన్ఫర్మేషన్ ఉంది. పర్లేదు, ఈ నోటిసబుల్ చేంజెస్ అవసరమైనవి కొంచెం తీసుకొచ్చారంటే అనిపించింది. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా వెళ్ళిపోయింది. ఈ iPhone 17 కూడా ఆబ్వియస్ గా నెక్స్ట్ ఇయర్ సేల్స్ లో 52-50 ఈ ప్రైస్ పాయింట్ లోనే వచ్చింది. బట్ స్టిల్ iPhone 17 అయితే మనం హిట్ లిస్ట్ లో పెట్టుకుంటాం. అండ్ iPhone Air ఇదైతే ఆబ్వియస్ గా ఫ్లాప్ ఫోన్. నేను అనుకుంటున్న దాని ప్రకారం వీళ్ళేదో కొంచెం టెస్ట్ చేద్దాము, మార్కెట్ లోకి కొంచెం కొత్తగా ఒక ప్రొడక్ట్ ఇద్దాము అని చెప్పని తీసుకొచ్చారే కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే ఫోన్ అంటే అనిపించట్లా. 5.6 mm థిన్ ఉంటుంది ఈ ఫోన్. అంత థిన్ ఫోన్ ఇప్పటి వరకు ఏది లేదని చెప్పని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. టెక్నో పోవా స్లిమ్ అని చెప్పని ఒక ఫోన్ కూడా లాంచ్ చేశారు ఇదే మంత్ లో. వాళ్ళు 5.9 mm థిక్ తో తీసుకొచ్చారు. జస్ట్ 0.3 mm అంతే. యాపిల్ ఎంత వరకు తీసుకురాగలిగిందో అదే లెవెల్లో టెక్నో ఫోన్ కూడా అంత స్లిమ్ గా తీసుకొచ్చిందంటే చాలా సర్ప్రైజ్ గా అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ యాపిల్ కంటే ముందుగానే టెక్నో పోవా స్లిమ్ ని లాంచ్ చేశారు 20,000 రూపాయల సెగ్మెంట్ లో. దాని గురించి కూడా చెప్తా. రైట్ నౌ ఇందులో A19 Pro చిప్ ఉంటుంది iPhone Air లో, కానీ 17 Pro, 17 Pro Max లో చిప్ ఉన్నట్లు దానికి CPU GPU కోర్స్ ఉండవు. ఏవైతే మీకు iPhone 17 లో ఉన్నాయో సేమ్ CPU సేమ్ GPU మాత్రమే ఉంటాయి. ఈవెన్ పర్ఫార్మెన్స్ లో కూడా మీరు iPhone 17 ఎంత వరకు పర్ఫార్మ్ చేయగలుగుతుందో అంతే పర్ఫార్మ్ చేసేది. కెమెరాస్ సింగిల్ కెమెరా ఉంటుంది, రియర్ సైడ్ 48 మెగాపిక్సెల్, ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా ప్రమోషన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, LTPO ప్యానల్ ఉంటుంది, సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా బ్యాటరీ అయితే ఒక ఫుల్ వర్క్ ఉంటే రాదు అని చెప్పి వీళ్ళే చెప్పేశారు. సపరేట్ గా బ్యాటరీ ప్యాక్ అని కొనుక్కోవాలి, అదొక 10,000 రూపాయల దగ్గరలో ఉంది. అది మళ్ళీ iPhone Air కి మాత్రమే సపోర్ట్ చేసింది. మిగతా అదర్ ఐఫోన్ మోడల్స్ కి ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, పవర్ బ్యాంక్ లో యూస్ చేసుకోవడానికి దానికి కుదరదు. కేవలం iPhone Air వరకు మాత్రమే. సో iPhone Air అయితే నేను ఫ్లాప్ లిస్ట్ లో పెడతా. ఇంకా iPhone 17 Pro, Pro Max వీటి గురించి అయితే కెమెరాస్ లో కొంచెం అప్గ్రేడ్ జరిగింది. రియర్ సైడ్ 48 మెగాపిక్సెల్స్ ఇచ్చారు, ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ 8x ఆప్టికల్ జూమ్ ఇచ్చారు ఈసారి. జూమ్ లెవెల్ చాలా పెరిగింది అండ్ స్టెబిలైజేషన్ ఈవెన్ ఫార్ బెటర్ ఉంది. ఈ కొత్తగా వచ్చిన iPhone 17 Pro సిరీస్ ని కెమెరాస్ పరంగా కొట్టే ఫోన్ అయితే ప్రెసెంట్ 2025 లో అసలు లేనే లేదు. కెమెరాస్ అయితే ఆ రేంజ్
రేంజ్ లో ఉన్నాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే నాకు నచ్చని విషయం, టైటానియం ఫ్రేమ్ దగ్గర నుంచి అల్యూమినియం ఫ్రేమ్ కి షిఫ్ట్ చేశారు. టైటానియం ఫ్రేమ్ అలవాటు పడిపోయి ఉన్నాం అండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది టైటానియం ఫ్రేమ్ కి. అల్యూమినియం ఫ్రేమ్ కి నార్మల్ iPhone 16, iPhone 15 ఏదైతే అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ బ్లాక్ కలర్ అసలు తీసేసారు ఈసారి, ఓన్లీ ఆరెంజ్, బ్లూ, వైట్ కలర్ మాత్రమే ఉన్నాయి. మేబీ తర్వాత తీసుకొస్తారు ఏంటి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. హీటింగ్ ఇష్యూస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. iPhone 15 మోడల్ దగ్గర నుంచి 15 Pro Max, 16 Pro Max లో విపరీతమైన హీటింగ్. ఈసారి 17 Pro, 17 Pro Max లో హీటింగ్ ఉండకుండా ఫస్ట్ ఎవర్ యాపిల్ కూడా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. కాకపోతే తక్కువ ఏరియానే, ఎక్కువ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఏం కాదు. బట్ ఇది ఎంతవరకు హీట్ ని రెసిస్ట్ చేయగలుగుతుంది అనేది మనం ఫ్యూచర్ లో చూడాల్సి ఉంటుంది. సో రైట్ నౌ 17 Pro అండ్ Pro Max ప్రైస్ కొంచెం పెరిగింది, అయినప్పటికీ కెమెరాస్ మాత్రం రియల్ లైఫ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నేను హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫోన్, మూడో ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది టెక్నో నుంచి టెక్నో పోవా స్లిమ్. ఈ ఫోన్ 20,000 రూపాయలకు లాంచ్ చేశారు, శుద్ధ దండగా చెప్పొచ్చు. ఇది కూడా జస్ట్ ఏదో టెస్టింగ్ కి తీసుకొచ్చారు తప్ప ఈ బ్రాండ్ కి జనరల్ గానే ఎవరు కొనరు. ఇంత ప్రైస్ పెడితే అసలు ఎవరు కొనడానికి కూడా ట్రై చేయరు. Dimensity 6400 ప్రాసెసర్ వస్తుంది, 20,000 రూపాయలు పెట్టారు. 20,000 రూపాయలకి 6400 నాట్ ఎట్ ఆల్ ఫిట్ అనమాట. కొంచెం థిక్నెస్ పరంగా వీళ్ళు వర్క్ చేశారు, 5.9mm థిక్నెస్ తో వస్తుంది. చాలా స్లిమ్ అనిపించింది. కర్వ్ డిస్ప్లే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. బట్ బ్యాటరీ బాగానే ఉంది. ఇంత స్లిమ్ తీసుకొచ్చినప్పటికీ 5160 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. 45 వాట్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ అండ్ కెమెరాస్ దగ్గర కొంచెం హ్యూమన్ మోడ్ అనే కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు. నోటిఫికేషన్ లైట్ లాగా ఉపయోగపడుతున్నట్టు చెప్పారు. బట్ ఎన్ని స్పెక్స్ తీసుకొచ్చినా ఆ ప్రాసెసర్ కి ఆ ప్రైస్ కి మ్యాచ్ కావట్లా. సో 20,000 లో నేను నా ఒపీనియన్ ప్రకారం అయితే టెక్నో పవర్ స్లిమ్ కూడా ఫ్లాప్ లిస్ట్ లోనే ఉంటుంది. సో ఇంతే, ఈ 3 ఫోన్స్ మాత్రమే లాంచ్ అయినాయి. చైనాలో నెక్స్ట్ ఈ అక్టోబర్ లో చాలా మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి. అవన్నీ మన ఇండియాలో నవంబర్, డిసెంబర్ లో వచ్చేస్తూ ఉంటాయి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే నిన్ననే మన ఛానల్ అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ అక్టోబర్ అని చెప్పి ఒక వీడియో చేశాను, దాంట్లో కవర్ చేసి ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, మరింత ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ చెప్తారు, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.